నమామి భగవత్పాదశంకరం లోకశంకరం భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. ఈ విశ్వంలో మరెక్కడా లేనంతగా ఒక వైశిష్ట్యం ఈ పవిత్రమైనటువంటి భరతవర్షంలో, భరతఖండంలో సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు ప్రతి మాసము తిదివార నక్షత్ర యోగముల యొక్క వైశిష్ట్యము చేత ఒక విశేషం కలిగి ఉన్నది. అందులో కార్తీక మాసం కృత్తికా నక్షత్రముతో కూడి ఉన్నటువంటి పౌర్ణమి వచ్చేటువంటి మాసాన్ని చాంద్రమానం ప్రకారం కార్తీక మాసంగా, ఈ మాసానికి అధిదేవత విష్ణువు, ఆ మాసంలో పౌర్ణమి నాడు వచ్చేటువంటి నక్షత్రానికి అధిదేవత అగ్ని. అందువల్ల ఈ మాసంలో విశేషంగా దీప ప్రజ్వలనం చేయుట, కార్తీకమనేటప్పటికీ ప్రాతస్నానము, ధాత్రీ పూజ, దీపదానం ఇత్యాదులు విశేషమున్న ఆ దీప ప్రజ్వలనం చేయుట చాలా విశేషము. దీపం ప్రజ్వలింపజేస్తే ఏమవుతుంది? చీకటి పోతుంది. మన మనుగడలో మనం అనుభవించేటువంటి సకల దుఃఖములకి కారణం పాపం. ఆ పాపం దేని ద్వారా చేస్తున్నామంటే అజ్ఞానము ద్వారా. అట్టి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అంటే జ్ఞానము కలగాలి. ఆ జ్ఞాన ప్రదీపాన్ని అందజేసినటువంటి మహనీయులు వేదవ్యాస, భగవత్ శంకర భగవత్పాదులు మొదలగు మహనీయులు ఈ విషయాన్ని గ్రహించి 12 ఏళ్ల క్రితం భక్తి టీవీ యాజమాన్యం, శ్రీ నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు, శృంగేరి జగద్గురువులు ఈ ప్రాంతం సంచరించినప్పుడు వారి కరకమలములతో ప్రప్రథమంగా లక్షదీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆ తదుపరి సంవత్సరం కోటి దీపోత్సవం మొదలుడి ఈ సంవత్సరంతో కలిపి 12 వర్షములు పుష్కర కాలమైంది. లోకంలో పుష్కరం అంటే ఎక్కడ చూసినా, మన ఆంధ్రదేశానికి సంబంధించి ఎటు చూసినా 12 ఏళ్ళకు ఒకసారి 12 నదులకు విశేషంగా పుష్కరక మహోత్సవంగా చేస్తారు. ఉత్తరాదిన కుంభమేళాలు చాలా విశేషంగా చేస్తారు. అలా ప్రతి సంవత్సరము ఒక నిబద్ధతతో ఈ భారతావనికి నడిబొడ్డుగా ఉన్నటువంటి ఈ భాగ్యనగరంలో ఇంతటి కార్యక్రమాన్ని నిర్వర్తించటం చాలా జనులకు శ్రేయోదాయకం. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించటం చాలా విశేషము. కావున ఈ సంస్థ యజమానికి విశేషంగా అభినందిస్తూ, ముఖ్యంగా మనం ఒక కార్యక్రమం చేస్తున్నామంటే దాని యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుని భక్తజనులు, ఆస్తిక జనులు ఎల్లరూ వచ్చి దీంట్లో పాల్గొని, ఎక్కడ వెలిగించినా దీపోత్సవమే, కానీ మన ఇంట వెలిగించినా చాలా విశేషమే. కానీ నేటి కాలంలో ఒక సంఘటితమైనటువంటి వ్యవస్థ సమాజానికి మనం చూపగలగాలి. అట్లాంటి మన భారతీయ సనాతన ధర్మమునకు ఇంతటి ఒక వైశిష్ట్యాన్ని సుమారు ఒక పక్షకాలం చేయటం అంటే అది చాలా అభినందనీయం. ఈ సంవత్సరం ఈరోజు గోపాష్టమి, శ్రీకృష్ణ పరమాత్మ గోచరణం చేసినటువంటి రోజు. ఈరోజు గోసేవ చేయాలి, గోవుని పూజించాలి, గోవుతో పాటు 4 అడుగులు వేయాలి. అందులో నేటి కాలంలో గో సంతతి చాలా క్షీణిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా గోసేవకి ప్రత్యక్షంగా అవకాశం ఉంటే సేవ చేయాలి, లేదా గోసేవ చేసేటువంటి చోట గోరక్షకి మనవంతు సహకరించాలని తెలియజేస్తూ, ఈ సంవత్సరం అస్మత్ గురుచరులు జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క పీఠ
సన్యాసాశ్రమ స్వీకారం, పారమహంసాశ్రమ స్వీకారం చేసినటువంటి స్వర్ణ మహోత్సవ సందర్భంలో ఆ జగద్గురువులు ఒక చిన్న మానవాళికి ఒక సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము హరిహర నామామృతమని ప్రతినిత్యము 108 సార్లు శివ అని 108 సార్లు రామ అని రాయమన్నారు. ఈ జగద్గురువుల యొక్క ఆజ్ఞ ఎట్లాంటిదంటే అతి ప్రాచీనంగా రామనామ లేఖనం, శివనామ లేఖనమే మనకి జగద్గురువులు మనకి అనుగ్రహించరి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ధర్మాచరణలో ధర్మాన్ని వైదికంగా సనాతనంగా ఉపనిషత్సారంగా శృతి స్మృతి పురాణ ఇతిహాస శాస్త్రానుగతమైనటువంటి ధర్మాన్ని మనకున్న వివేకంతో గ్రహించి ఆచరణ చేసి తరించుదురుగాక అని ఈ భాషణాన్ని ముగిస్తున్నాము. హరయే నమః.